లేదు డాడీ, ఇది పెద్ద అసలు నాకు ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. సో తప్పకుండా నేను చేశానండి పోలీస్ క్యారెక్టర్ ఫస్ట్ టైం కాదు, బట్ ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, డిఫరెంట్ ఫిలిం అండి. సో నేను ప్రతి ఫిలింని డిఫరెంట్గా ఫీల్ అవుతాను, అండ్ ప్రతి క్యారెక్టర్ చేసిన క్యారెక్టర్ అయినా మళ్ళీ దాన్ని కొత్తగా ఇంకా బాగా చేయొచ్చు అనేది ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. సో 100% లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, అండ్ ఆబ్వియస్లీ డాడ్ పోలీస్ స్టోరీ కానీ ఆయన చేసిన క్యారెక్టర్స్ కానీ చాలా ఉన్నాయి మంచి మంచివి. నేను షణ్ముఖ అని ఒక ఫిలిం ఇప్పుడు చేశాను, అందులో పోలీస్ చేశాను, బట్ అదొక డిఫరెంట్గా ఉంటుంది అది. సో అలానే తీస్మార్కాన్లో కూడా చేశాను, బట్ తీస్మార్కాన్లో ఏంటంటే ఒక రౌడీ పోలీస్ టర్న్ అవుతాడు. సో అదొక డిఫరెంట్, బట్ ఇదొక యూనిక్గా ఏంటంటే ఇందులో కంటెంట్ బేస్ ఫిలిం ఇది. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెరీ కంటెంట్ని ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా, కథని ఎక్కడ ఇది లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్గా దాని మీద వెళ్తుంది. సో రియలిస్టిక్గా ఉంటుంది. సో నేను కూడా కొంచెం రియలిస్టిక్గా చేద్దాం, కొంచెం పెర్ఫార్మెన్స్ కానీ అన్నీ కూడా ఆలోచిస్తున్నాను ఈ క్యారెక్టర్ వరకు. అలాగే ఆదిగారు అనగానే సినిమా ఎంత పెద్ద బాగుంటుందో అలాగే సాంగ్స్ కూడా చాలా పెద్ద హిట్ అవుతాయి. ప్రేమ కావలి కానీ, లవ్లీ కానీ, సుకుమారుడు కానీ, అలాంటి సాంగ్స్ ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇందులో సాంగ్స్ లేవండి అన్ఫార్చునేట్లీ, బట్ నేను డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తుంటాను కాబట్టి నేను నెక్స్ట్ చేసే ఫిల్మ్ మళ్ళీ అనూప్తో చేస్తున్నాను, మళ్ళీ ఇంకో ఫిల్మ్ బీమ్స్తో చేస్తున్నాను. సో అందులో సాంగ్స్ ఉంటాయి, అవన్నీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అవన్నీ. సో సో సాంగ్స్ వాటికి ఇలాంటి ఫిల్మ్స్కి సాంగ్స్ కరెక్ట్ కాదు. ఇలాంటి ఫిల్మ్స్కి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు థ్రిల్లింగ్గానే ఉండాలి, సాంగ్స్ డైవర్ట్ అవుతుంది. సో అది లేకుండా ఇది హుక్గా చేసుకుంటూ వెళ్ళింది. అలాగే ఈ స్టోరీ చెప్పినప్పుడు ఏ కాన్సెప్ట్ నచ్చి ఓకే చెప్పారు? అదే నేను మీకు చెప్పాను కదండి, ఎవ్రీ 10 minutes 15 minutesకి ఒక బ్యాంగ్ వస్తుంది, ఒక చిన్న రైజ్ అవుతూ ఉంటుంది కదా. సో ఇక్కడ నుంచి ఇలా రైజ్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ఎక్సైటెడ్ మీ అండి. అండ్ లేటర్ ఆన్ టీజర్ కానీ ట్రైలర్ కానీ చూస్తే ఇంకా ఆబ్వియస్లీ ప్రేక్షకులే చెప్పాలి. పోస్టర్స్ ఎలా అనిపిస్తుంది అంటే పోకిరి సినిమాలో మహేష్ బాబు ఫోటో లాగా ఉంటుంది. లేదా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ సో థ్యాంక్స్ టు దిస్ థింగ్, ది బాగా డిజైన్ చేశారు. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఏమేమి మూవీస్ చేస్తున్నారు? ఇప్పుడు ఇదొకటి జరుగుతుందండి, స్టార్ట్ అవుతుంది. సో శంబాలా అని ఒక ఫిలిము, సో ఒక 3 to 4 ఫిల్మ్స్ లైనప్ ఉన్నాయండి. సో అన్నీ కూడా ఒక్కొక్కటి తప్పకుండా ప్రేక్షకులను తీసుకొస్తాం. ఈ కథ చెప్పినప్పుడు నాన్నగారికి మీ ఇద్దరు కలిసి చెప్పారా డైరెక్టర్ గారు? లేదండి, నేను విన్నాను. సో డాడీకి ఇది లేదు, నేను విని ఓకే చేసాను కదా. ఇది ఈ సినిమాలో నాన్నగారిని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఈ మధ్యలో వచ్చిన సినిమాలన్నీ లక్కీ భాస్కర్ కానీ ఇలాంటి చాలా సినిమాలు హిట్ అయ్యాయి, నాన్నగారు ఏ సినిమాలు ఉంటాయి? లేదండి, బట్ నేను డాడీ కలిసి నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ఒక ప్రాజెక్ట్ చేస్తామండి. మల్టీ స్టార్ మూవీ అంటారా? స్టార్ మూవీ తప్పకుండా చేస్తాం. లేదు డాడీ, ఇది పెద్ద అసలు నాకు ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. సో తప్పకుండా నేను చేశానండి పోలీస్ క్యారెక్టర్ ఫస్ట్ టైం కాదు, బట్ ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, డిఫరెంట్ ఫిలిం అండి. సో నేను ప్రతి ఫిలింని డిఫరెంట్గా ఫీల్ అవుతాను, అండ్ ప్రతి క్యారెక్టర్ చేసిన క్యారెక్టర్ అయినా మళ్ళీ దాన్ని కొత్తగా ఇంకా బాగా చేయొచ్చు అనేది ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. సో 100% లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, అండ్ ఆబ్వియస్లీ డాడ్ పోలీస్ స్టోరీ కానీ ఆయన చేసిన క్యారెక్టర్స్ కానీ చాలా ఉన్నాయి మంచి మంచివి. నేను షణ్ముఖ అని ఒక ఫిలిం ఇప్పుడు చేశాను, అందులో పోలీస్ చేశాను, బట్ అదొక డిఫరెంట్గా ఉంటుంది అది. సో అలానే తీస్మార్కాన్లో కూడా చేశాను, బట్ తీస్మార్కాన్లో ఏంటంటే ఒక రౌడీ పోలీస్ టర్న్ అవుతాడు. సో అదొక డిఫరెంట్, బట్ ఇదొక యూనిక్గా ఏంటంటే ఇందులో కంటెంట్ బేస్ ఫిలిం ఇది. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెరీ కంటెంట్ని ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా, కథని ఎక్కడ ఇది లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్గా దాని మీద వెళ్తుంది. సో రియలిస్టిక్గా ఉంటుంది. సో నేను కూడా కొంచెం రియలిస్టిక్గా చేద్దాం, కొంచెం పెర్ఫార్మెన్స్ కానీ అన్నీ కూడా ఆలోచిస్తున్నాను ఈ క్యారెక్టర్ వరకు. అలాగే ఆదిగారు అనగానే సినిమా ఎంత పెద్ద బాగుంటుందో అలాగే సాంగ్స్ కూడా చాలా పెద్ద హిట్ అవుతాయి. ప్రేమ కావలి కానీ, లవ్లీ కానీ, సుకుమారుడు కానీ, అలాంటి సాంగ్స్ ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇందులో సాంగ్స్ లేవండి అన్ఫార్చునేట్లీ, బట్ నేను డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తుంటాను కాబట్టి నేను నెక్స్ట్ చేసే ఫిల్మ్ మళ్ళీ అనూప్తో చేస్తున్నాను, మళ్ళీ ఇంకో ఫిల్మ్ బీమ్స్తో చేస్తున్నాను. సో అందులో సాంగ్స్ ఉంటాయి, అవన్నీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అవన్నీ. సో సో సాంగ్స్ వాటికి ఇలాంటి ఫిల్మ్స్కి సాంగ్స్ కరెక్ట్ కాదు. ఇలాంటి ఫిల్మ్స్కి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు థ్రిల్లింగ్గానే ఉండాలి, సాంగ్స్ డైవర్ట్ అవుతుంది. సో అది లేకుండా ఇది హుక్గా చేసుకుంటూ వెళ్ళింది. అలాగే ఈ స్టోరీ చెప్పినప్పుడు ఏ కాన్సెప్ట్ నచ్చి ఓకే చెప్పారు? అదే నేను మీకు చెప్పాను కదండి, ఎవ్రీ 10 minutes 15 minutesకి ఒక బ్యాంగ్ వస్తుంది, ఒక చిన్న రైజ్ అవుతూ ఉంటుంది కదా. సో ఇక్కడ నుంచి ఇలా రైజ్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ఎక్సైటెడ్ మీ అండి. అండ్ లేటర్ ఆన్ టీజర్ కానీ ట్రైలర్ కానీ చూస్తే ఇంకా ఆబ్వియస్లీ ప్రేక్షకులే చెప్పాలి. పోస్టర్స్ ఎలా అనిపిస్తుంది అంటే పోకిరి సినిమాలో మహేష్ బాబు ఫోటో లాగా ఉంటుంది.
లేదా యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. యా బట్ సో థ్యాంక్స్ టు దిస్ థింగ్ ది బాగా డిజైన్ చేశారు. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఏమేమి మూవీస్ చేస్తున్నారు? ఇప్పుడు ఇది ఒకటి జరుగుతుందండి, స్టార్ట్ అవుతుంది. సో శంబాలా అని ఒక ఫిలిము, సో ఒక 3 to 4 ఫిల్మ్స్ లైనప్ ఉన్నాయండి. సో అన్నీ కూడా ఒక్కొక్కటి తప్పకుండా ప్రేక్షకుల ముందు తీసుకొస్తాం. ఈ కథ చెప్పినప్పుడు నాన్నగారికి మీ ఇద్దరు కలిసి చెప్పారా డైరెక్టర్ గారు? లేదండి, నేను విన్నాను. సో డాడీకి ఇది లేదు, నేను విని ఓకే చేసాను కదా ఇది. ఈ సినిమాలో నాన్నగారిని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఈ మధ్యలో వచ్చిన సినిమాలన్నీ లక్కీ భాస్కర్ కానీ ఇలాంటి చాలా సినిమాలు హిట్ అయ్యాయి, నాన్నగారు ఏ సినిమాలు ఉంటాయి? లేదండి, డాడీని బట్ నేను డాడీ కలిసి ఇయర్లో నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ఒక ప్రాజెక్ట్ చేస్తామండి. మల్టీ స్టార్ మూవీ అంటారా? స్టార్ తప్పకుండా చేస్తాం.